కానీ ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు వరమహాలక్ష్మి మాత్రం ఎక్కడ ఒక డిస్కౌంట్ అని ఒక యాడ్ ఇచ్చింది కానీ, ఓ ఫ్లెక్సీ వేసింది కానీ నేను ఎప్పుడు చూడలేదు. మరి అసలు ఎప్పుడు పెట్టలేదు మీరు? అసలు ఇంతవరకు మేము డిస్కౌంట్, మీరు బోర్డులు చూడొచ్చు, నో డిస్కౌంట్ అని ఉంటుంది మా దగ్గర. యాక్చువల్లీ ఎస్, డిమాండ్గా నో డిస్కౌంట్ అంట. ఏంటి సార్ అట్లా? యాక్చువల్గా మా రెగ్యులర్ కస్టమర్ ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తూ ఉంటారు. యూఎస్ నుంచి వచ్చామని, లేదా వాళ్ళ కజిన్స్ని కానీ కొత్తగా తీసుకొని వస్తారు. అంత సెలెక్షన్ అంతా అయిపోతుంది. క్యాష్ కౌంటర్కి వచ్చి మీరు అడిగినట్టుగానే డిస్కౌంట్. సో పక్కనున్న మా రెగ్యులర్ కస్టమర్, మీకు తెలుసా కాంచీవరం వరమహాలక్ష్మి సిల్క్స్లో అసలు డిస్కౌంటే ఉండదని. వాళ్ళు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయరు. ఏదో అడిగినందుకు ఎంతో కొంత ఒక 500 తగ్గించినా హ్యాపీ ఫీల్ అవుతారు, ఒక 1000 తగ్గించినా ఫీల్ అవుతారు. కానీ చెయ్యం. ఎక్కువ అని అంటే మా ప్రైజెస్ మెయిన్. ఎందుకు మేము రీజనబుల్ ప్రైజెస్ ఇస్తాం? ఎందుకంటే మా ఓన్ లూమ్స్, మాకు మధ్యవర్తి ఎవరూ లేరు. వీఆర్ ద వీవర్స్. ఫ్రమ్ వీవర్స్ టు ద డైరెక్ట్ కస్టమర్స్, దెర్ ఈస్ నో మీడియేటర్. సో అమ్మడమే తక్కువ అమ్ముతున్నాం అంటారా? ఎగ్జాక్ట్లీ. మీరు 1,00,000 రూపాయలు తీసుకున్నా నో డిస్కౌంట్, మీరు 10 కోట్లు తీసుకున్నా నో డిస్కౌంట్. అంటే కొంతమంది ఇప్పుడు ఒక 2 lakhs 3 lakhs చేసేటప్పుడు డిమాండ్గా అడుగుతారు. అవును, మేము ఒక్కటే చెప్తాం, సారీ అమ్మ అని చెప్తాం. అంతకు మించి మేము ఏం చెప్పలేము. ఇవ్వరాని కోపంతో వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళే సాయంత్రం వచ్చి తీసుకుంటారు.